పుట్టినటువంటి రూల్ కాదు. ఇందాక భూమన కరుణాకర్ రెడ్డి తెలుసుగా మీకు, హిందూ అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి, టీటీడీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఎవడడ్డొస్తాడో చూస్తాం, డిక్లరేషన్ ఇవ్వం, ఖచ్చితంగా వెళ్తాం, చంద్రబాబు అడిగితే ఇవ్వాలని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడిగారు? బుర్ర ఏమన్నా పోయిందా కరుణాకర్ రెడ్డి? నీకు బుర్ర ఉందా లేకపోతే చిప్ ఏమన్నా దొబ్బిందా? చంద్రబాబు నాయుడు గారు అడిగారా? అరే అది రూల్ నాయనా. నువ్వు కూడా టీటీడీ చైర్పర్సన్గా పనిచేసావుగా, ఆ మాత్రం తెలుసుకోకుండా ఉన్నావా? అది రూల్, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూల్ అది. అది ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కోసమే పెట్టాలి. ఏదో పెద్ద జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఊడిపడ్డాడు పెద్ద ఇంకోటి ఏదో అనుకుంటున్నావా? ఇప్పుడు స్టేట్మెంట్ ఏంది? ఇప్పుడు అంటే ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళకి నేను విషయం అండి, భగవంతుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి చేయరు. భగవంతుడి మీద భక్తి ఉన్న వాళ్ళు సింపుల్గా వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటారు. దానికి అవసరమైనటువంటి ఇప్పుడు కొన్ని గుళ్ళకి వెళ్తాం నవీన్ గారు, మనం అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగానే వెళ్తాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా ట్రెడిషనల్ అటైర్లోనే వెళ్ళాలి. మనం వెళ్ళాలి అంటే అవునా కాదా? అలానే మనం మంత్రాలయం వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ట్రెడిషనల్ అటైర్లోనే వెళ్ళాలి. అలా ఇంకో గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం మగవాళ్ళు అయితే ఇప్పుడు మన అదేంటి గురువాయూరు వెళ్ళారనుకోండి, మీరు కేరళలో ఉన్నటువంటి గురువాయూరు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా పంచ కట్టుకోవాలి, పైన ఉన్నటువంటి కేవలం అంగవస్త్రం ఒకటే వేసుకోవాలి, షర్ట్ వేసుకోకూడదు. స్వాముల వారు చెప్తారు ఇవన్నీ కూడా. అలా ఎక్కడికక్కడ గుళ్ళల్లో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. సింపుల్గా ఆచార వ్యవహారాలు పాటిస్తాం, వెళ్ళిపోతాం. అలానే తిరుపతిలో కూడా ఒక ఆచారం ఏముంది, ఖచ్చితంగా ఎవరైతే నాన్ హిందూ వస్తారో వాళ్ళు ఒక్కొక్క డిక్లరేషన్, ఇదో డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంతే. మామూలుగా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంటే భూమన ఆ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇది ఉద్రిక్త పరిస్థితులకు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టుకే పుడితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి నేను దీన్ని రాజకీయం చెయ్యట్లేదు అనుకుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి స్వామి వారితో ఆటలు ఆడకపోతే, నిజంగా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి అపచారం చెయ్యకపోతే, దమ్ముంటే మనిషివైతే నువ్వు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి తిరుమలకి రా. ఎక్స్ సీఎంగా నీకు ఏ విధమైనటువంటి మర్యాదలు చెయ్యాలో యోగారు చేస్తారనుకుంటా నేను. నువ్వు డిక్లరేషన్ సైన్ చేసి వస్తే ఎమ్మెల్యే కూడా కదా అనా? ఎమ్మెల్యేనా ఉందా? ఎమ్మెల్యే ఉందా? అది కూడా పోగొట్టుకున్నాడా పుసుకున్నా? పోన్లేండి, ఆ ఎమ్మెల్యే ఉంది కదా. ఆ పులివెందల ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే కూడా వెళ్ళడానికి వాళ్ళకు ఒక అంటే ప్రోటోకాల్ ఏదో ఉంటుందిట. సో అదో ఏదో నీకు కూడా ఓ పోన్లే ఓ మహానుభావుడు పులివెందుల ఎమ్మెల్యే వచ్చాడండి అని చెప్పి అది కూడా ఏమన్నా ఇస్తారేమో. అది ఎప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సైన్ పెడితే. కాదు కూడదు అని వీళ్ళు అంటున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి నవీన్ గారు, వాళ్ళకి దేవుణ్ణి దర్శించుకునేటువంటి ఉద్దేశం లేదు. అరే వాళ్ళకి ఏం దేవుడు, వెంకటేశ్వర స్వామి మీద వారికి భక్తి ఉందని ఎలా అనుకుంటారండి మీరు? ఎవడన్నా బుద్ధున్నవాడు తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వాటి గురించి ఇన్ని కథనాలు వస్తుంటే నేనే మాట్లాడా దీని గురించి, మొత్తం విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించాను నేను దీని గురించి. టెండర్ విషయాల్లో ఏ విధమైనటువంటి దొంగతనాలకు వీళ్ళు పాల్పడ్డారో చూపించాను నేను. అరే ఒక కంపెనీ ఎంత బాధేసిందంటే 2022లో 21 నుంచి 22లో 22 వరకు ఆల్మోస్ట్ 22-23 వరకు కూడా ఆల్ఫా అనేటువంటి కంపెనీ తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదానికి నెయ్యిని సప్లై చేసిందండి. ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హత్రాస్, ఉత్తరప్రదేశ్ నుంచి. సార్ వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ ఏమంటారు అది, వాట్ యు సే, బిజినెస్ యాక్టివిటీ ఏమంటో చెప్పమంటారా నన్ను? ఐ షో యూ. అంటే ఏ విధంగా స్వామివారితో వీళ్ళు ఆటలాడారు అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీ. సింపుల్గా మీట్, ఫిష్, వీటికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే స్వామివారి మీద భక్తి లేనటువంటి వాడు, స్వామివారిని ఏమాత్రం విశ్వసించినటువంటి వాడు, స్వామివారికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో దొంగతనాలు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి రోజున నేను స్వామివారిని పూజిస్తున్నాను, స్వామివారి అంటే నాకు అత్యధికమైనటువంటి గౌరవం ఉందని మాట్లాడతాడా? ఇది ఒక్కసారి. ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మిల్క్ ఫుడ్స్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సార్, వాళ్ళ యాక్టివిటీ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్. ఒక్కసారి ఇది జూమ్ చేయాలి. ఎందుకనంటే ఎవరెవరైతే మాట్లాడుతున్నారో భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి
చెంపపెట్టు సమాధానం ఇది. సిగ్గుందా మీకు అసలు? స్వామివారితో ఆటలాడతారా? భక్తుల మనోభావాలతో ఆటలాడతారా? తమాషాలు ఆడుతున్నాడా ఒక్కొక్కడి వాళ్ళ బయటకు వచ్చి? అదేమన్నా జాగీరా? నా ఇష్టం ఉంటే వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతా, లేకపోతే నేను వెళ్ళను. ఏమనుకుంటున్నారు అసలు? ఇది ఒక్క నిమిషం. ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కంపెనీకి ఇప్పుడు సంబంధించినటువంటి మీరు లేటెస్ట్ గా తమ్మినేని మాట్లాడింది విన్నారా? ఆయన ఏమంటున్నారు, మొత్తానికి నింద ఆవుల మీద కూడా వేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను. అంటే ఆవులంట పోషకాలు సరిగా లేని ఆహారం తినడం వల్ల అవి ఇచ్చిన పాలల్లోంచి తీసిన నెయ్యి వల్ల ఇదంతా జరుగుతుందేమో అంటున్నారు తమ్మినేని. అంటే చూడండి ఎంతగా దిగజారిపోయారో. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సి ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఇట్, ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఫర్మ్. ఈ ఫర్మ్ నుంచి 2022, 2023 వరకు ఎందుకంటే 22-23లో 2 ట్యాంకర్లు వీళ్ళవి రిజెక్ట్ అయ్యాయి నవీన్ గారు. 2 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. ఇది ఎక్కడి నుంచో తీయలేదండి. ఇది ఆన్లైన్ ఆర్ఓసి నుంచి, ఎంసీ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీస్తే వచ్చింది. వాళ్ళ మెయిన్ యాక్టివిటీ ఏంటో కింద కనపడుతుంది కదండి. ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్